రీసెంట్ గా పాకిస్తాన్ ఇంకా సౌదీ అరేబియా ఈ రెండు దేశాలు కలిసి ఒక స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ ని సైన్ చేశారు. ఈ డిఫెన్స్ డీల్ వల్ల వెస్ట్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్ ఏషియాలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి, అలాగే ఈ అగ్రిమెంట్ వల్ల సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ కి ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఈ రెండు దేశాలు కలిస్తే భారత్ ఏమైనా నష్టం ఉందా? నమస్తే స్నేహితులారా, ఈ అగ్రిమెంట్ ప్రకారం సౌదీ అరేబియా పైన ఏదైనా దేశం అటాక్ చేస్తే అది పాకిస్తాన్ పైన కూడా అటాక్ చేసినట్టే. అలాగే పాకిస్తాన్ పైన ఏదైనా దేశం అటాక్ చేస్తే అది సౌదీ పైన కూడా అటాక్ చేసినట్టే. అంటే ఇక్కడ ఈ రెండు దేశాలు పాకిస్తాన్ అండ్ సౌదీ పైన ఏదైనా కంట్రీ అటాక్ చేస్తే ఇంకో కంట్రీ రంగంలోకి దిగుతుందన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే నాటోలోని 4th ఆర్టికల్ లాగా. అయితే ఇక్కడ 1960 నుండి పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియాకి ఈ రెండు దేశాల మధ్య మంచి రిలేషన్సే ఉన్నాయి, లైక్ ట్రేడ్, కల్చర్, డిఫెన్స్ ఎక్సెట్రా. కానీ ఇందులో ఎక్కువగా లాభం పొందింది మాత్రం పాకిస్తానే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా పాకిస్తాన్ కి డబ్బు కావాలి అన్నప్పుడు సౌదీ అరేబియాకు వెళ్లేవాళ్ళు. మనకు ఆల్రెడీ తెలుసు మిడిల్ ఈస్ట్ లో సౌదీ వన్ ఆఫ్ ద రిచెస్ట్ నేషన్ అని. ఇలా చాలా సంవత్సరాలు పాకిస్తాన్ కి సౌదీ అరేబియా డబ్బులు ఫ్రీగానే ఇస్తుండేది. ఇక్కడ పాకిస్తాన్ రిటర్న్ లో సౌదీ మిలిటరీ సోల్జర్స్ ని ట్రైన్ చేసేది. అలాగే ఈ రెండు దేశాలు కలిసి చాలా మిలిటరీ ఎక్సర్సైజెస్ చేశారు. అయితే ఈసారి కూడా డబ్బు కోసం వెళ్లిన పాకిస్తాన్ పిఎం షహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియాతో స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ ని డీల్ చేసుకున్నాడు. సౌదీ అరేబియా ఈ అగ్రిమెంట్ ఒప్పుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. లాస్ట్ 2 years నుండి ఇజ్రాయెల్ చాలా కంట్రీస్ పైన దాడి చేసింది. అండ్ ఇజ్రాయెల్ అటాక్ చేసిన కంట్రీస్ లో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కూడా ముస్లిం మెజారిటీ నేషన్సే. రీసెంట్ గా న్యూక్లియర్ టెస్టింగ్ లో ఉన్న ఇరాన్ పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. అలాగే యుఎస్ కూడా వాటి దగ్గర ఉన్న B-2 బాంబర్లతో ఇరాన్ లో ఉన్న అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ పైన దాడి చేసి ధ్వంసం చేసింది. అయితే ఇక్కడ సౌదీలో చాలా రిసోర్సెస్ ఉన్నాయి, లైక్ ఆయిల్, మనీ ఎక్సెట్రా. బట్ డిఫెన్స్ చూసుకుంటే గనక యుఎస్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే సౌదీలో ఫస్ట్ టైం ఆయిల్ రిజర్వ్స్ ని కనుగొంది యుఎస్, దాన్ని బయటకు తీసింది యుఎస్, అండ్ దాన్ని ట్రేడింగ్ చేసేది కూడా యుఎస్ఏ. అంతేకాకుండా సౌదీలో ఉండే మిలిటరీ, ఫైటర్ జెట్స్, యుద్ధ ట్యాంకర్స్, సోల్జర్స్, ఆర్మ్డ్ వెపన్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా యుఎస్ కు చెందినవే. అయితే ఇక్కడ ట్రూత్ ఏంటంటే ఎప్పటి నుండి యుఎస్ అండ్ ఇజ్రాయెల్ అల్లాయ్స్ అని ప్రపంచానికి తెలుసు. ఆల్రెడీ ఇజ్రాయెల్ ఆల్మోస్ట్ అన్ని ముస్లిం నేషన్స్ పైన అటాక్ చేసింది. రీసెంట్ గా ఈ September 9th కూడా ఇజ్రాయెల్ ఖతర్ పై దాడి చేసింది. ఒకవేళ ఇజ్రాయెల్ అలానే సౌదీ పై అటాక్ చేస్తే దాని పరిస్థితి ఏంటి? బోత్ ఇట్ ఇజ్రాయెల్ అండ్ అట్ సౌదీ అరేబియా, ఈ రెండు దేశాలకు కూడా యుఎస్ హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఈ రెండు దేశాలకు యుద్ధం స్టార్ట్ అయితే యుఎస్ దేనికి హెల్ప్ చేస్తుంది? అందుకే సౌదీ అరేబియా పాక్ తో ఈ అగ్రిమెంట్ చేసుకుంది. ఇందులో పాకిస్తాన్ సౌదీ అరేబియాకి వాళ్ళ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ని షేర్ చేస్తుంది, అలాగే మిలిటరీ హెల్ప్ కూడా దొరుకుతుంది. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉంది. అదే ఇక్కడ ఒకవేళ పాకిస్తాన్ సౌదీకి హెల్ప్ చేస్తే సౌదీ అరేబియా న్యూక్లియర్ స్టేట్ గా ఎదిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీంతో సౌదీ అరేబియా మిడిల్ ఈస్ట్ లో న్యూక్లియర్ స్టేట్ గా మారుతుంది. ఒకవేళ సౌదీ అరేబియా న్యూక్లియర్ స్టేట్ గా మారినా మారకపోయినా వేరే ముస్లిం నేషన్స్ ఈ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో ఈ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ కాస్త మల్టీ డిఫెన్స్ అగ్రిమెంట్ గా మారుతుంది. సింపుల్ గా చెప్పాలంటే నాటో నేషన్స్ లా అన్నమాట. బట్ ఈ అగ్రిమెంట్ అయితే సక్సెస్ఫుల్ కాదని నేను అనుకుంటున్నా. బికాస్ పాకిస్తాన్ ఇలాంటి అగ్రిమెంట్స్ పాస్ట్ లో చాలా చేసుకుంది, లైక్ యుఎస్ తో కూడా చాలా అగ్రిమెంట్స్ ఉండేవి. అయితే బిఫోర్ 1973 పాక్ అండ్ యుఎస్ కి ఇలాంటి అగ్రిమెంట్ ఒకటైతే ఉండేది. బట్ ఎప్పుడైతే 1970s లో ఇండియా అండ్ పాకిస్తాన్ కి వార్ జరిగిందో అప్పుడు యుఎస్ పాక్ ఆర్మీకి అస్సలు హెల్ప్ చేయలేదు. అప్పుడే యుఎస్ అండ్ పాక్ మధ్య ఉన్న అగ్రిమెంట్ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఈ అగ్రిమెంట్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే పాక్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడైనా ఒక వ్యాలిడ్ లేని యుద్ధాన్ని చేస్తుంది. అండ్ పాకిస్తాన్ అనేది టెర్రర్ ఫైనాన్సింగ్ నేషన్ అని అందరికీ తెలుసు. మరి సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ చేసుకున్న అగ్రిమెంట్ వల్ల ఇండియాకి ఏమైనా నష్టం ఉంటుందా అని చాలా మందికి డౌట్ ఉంది. ఈ అగ్రిమెంట్ వల్ల ఇండియాకి పెద్దగా థ్రెట్ అయితే ఉండదు. బికాస్ పాకిస్తాన్ కి చైనా సపోర్ట్ ఉన్నప్పుడే మనం చాలా సార్లు పాకిస్తాన్ ని ఓడించాము. కాకపోతే బార్డర్స్ పైన కొంచెం సెక్యూరిటీ పెంచాల్సి ఉంటుంది. బికాస్ సౌదీ అరేబియా నుండి వచ్చే డబ్బులను పాకిస్తాన్ టెర్రర్ ఫైనాన్సింగ్ గా వాడుకునే ఛాన్స్ ఉంటుంది. దాంతో టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ డెవలప్మెంట్ కన్నా టెర్రరిజాన్నే ఎక్కువ ఇష్టపడుతుంది. సో ఈ అగ్రిమెంట్ వల్ల ఇండియాకి అయితే పెద్ద నష్టం లేదు. అండ్ మరిన్ని సింప్లిఫైడ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.